హాయ్ హలో వెల్కమ్ టు మంత్రఫై. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావితరాలకు గుర్తుండిపోయేలా ఏపీలోని విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమ రూపుదిద్దుకుంది. జనవరి 19న సీఎం వైఎస్ జగన్ దీన్ని ప్రారంభించబోతున్నారు. విజయవాడలో సుపరిచితమైన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ను వైసీపీ ప్రభుత్వం భారీ అంబేద్కర్ ప్రతిమ ఏర్పాటుకు ఎంచుకుంది. 85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ ప్రతిమను అత్యాధునిక పద్ధతిలో నిర్మించి ఇక్కడ ప్రతిష్ఠించారు. దీంతో మొత్తం 210 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం ఉంటుంది. ఇక్కడ విగ్రహంతో పాటు చుట్టూ మరెన్నో సదుపాయాలు కల్పించారు. దీన్ని మొత్తం కలిపి బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్గా పేరు మార్చారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా, ఏపీఐఐసి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, 2000 మంది కూర్చునే వీలున్న కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్లు, పిల్లలకు ఆట స్థలం, జల వనరులు, మ్యూజికల్ ఫౌంటైన్, నడకదారుల్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్మారక చిహ్నంలో ముందు భాగంలో 6 జల వనరులు ఏర్పాటు చేశారు. సెంటర్, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్, పీఠం భవనం, పచ్చదనం కోసం 3 వైపులా పెరిఫెరల్ వాటర్ బాడీతో ప్రకృతిని మైమరిపింపచేస్తుంది. కాలచక్ర మహామండపం భవనం లోపల విగ్రహం కింద అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. బేస్మెంట్లో కన్వెన్షన్ సెంటర్ కూడా అందుబాటులో ఉంచారు. అలాగే 8000 చదరపు అడుగుల్లో ఫుడ్ కోర్ట్ నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం తూర్పు, పడమర వైపు స్థలం కేటాయించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.